హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మా పుట్టింటికి అయితే వెళ్ళాను. మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి తిరణాలు అయితే జరుగుతుంది. ఆ తిరణాలకి తప్పకుండా అటెండ్ అవుతానన్నమాట. నేను ప్రతి సంవత్సరం అయితే మార్చిలో అయితే చేస్తారనమాట. చాలా ప్రభలు అయితే కడతారు. తిరణాలు చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరైతే ఈ ఊర్లో దగ్గర ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే తిరణాలకైతే రండి. ఇక నేను మా ఊరు వెళ్ళానో లేదో అనమాట. మా అత్తయ్యోళ్ళు, మా పెద్దమ్మ, మా అన్నయ్య అందరితో కలిసి చాలా సరదాగా అయితే గడిపాను. వీడియో కొంచెం క్లారిటీ అయితే లేదనమాట. ఎందుకంటే అది 6కి తీసాను అనమాట. సాయంత్రం 6కి అయ్యేసరికి కొంచెం క్లారిటీ అయితే లేదనమాట. వీళ్ళైతే మా ఇద్దరు వదినలు, తను మా అన్నయ్య, మా అత్త. ఈవిడైతే మా హీరోయిన్ అనమాట, కోడల పిల్ల. ఈవిడ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇక్కడైతే చాలా సరదాగా అయితే గడిపాను అనమాట. ఆ రోజు నైట్ వచ్చిన రోజేనమాట. మా మావయ్య అంటున్నాడు, నన్ను ఇలా తీమాకే లింగి మీద ఉన్నాను అంటున్నాడు అనమాట. ఎందుకంటే మా మావయ్య హీరో ఇంగ్ నాగార్జున అలా ఉంటాడు. రేపు చూపిస్తాను. మేము అలా మాట్లాడుతూనే ఉన్నాము. ఈలోపు స్వామివారు అయితే ఊరేగింపుకి వచ్చేసారు. స్వామివారు ఊరేగింపుకి వచ్చారంటే అసలు మా సందులో వాళ్ళందరూ కూడా ముందుంటారు. లేకపోయినా కానీ మా సందులో వాళ్ళైతే ప్రసాదం కంపల్సరీగా తినాలి. ఎందుకంటే దేవుడు ప్రసాదం అంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట. ఎందుకంటే దేవుడి మీద భక్తి కూడా అలాగే ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ ప్రసాదం తీసుకుంటే నాకు చిన్నప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి అనమాట. అప్పుడు వినాయకుడు విగ్రహాలు, ఏది విగ్రహం ఊరేగించినా కూడా ప్రసాదాలు అయితే ఇలాగే పెడతారనమాట. చిన్నప్పుడు అసలు అందేది కాదనమాట నాకు ప్రసాదం. చాలా పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేను కూడా చిన్నగా ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట. ఎలాగో అయితే ప్రసాదం నాకు అందేసింది. ఏంటోనండి, మా అమ్మోళ్ళ ఇంటికి రాగానే నాకు గొంతు కూడా పోయింది. నాకు కొంచెం గొంతు బాగాలేదు. ఒక లైక్ అయితే ఇవ్వండి.